కేటీఆర్ కి రాజకీయం నేర్చుకో బిడ్డ అంటే లేదు బాబు నేను రౌడీజం నేర్చుకుంటా అని చెప్పి తెలంగాణ ప్రజల మీద రివెంజ్ అనేది స్టార్ట్ చేసాడు. ఏంటి అని అంటే పాడి కౌశిక్ రెడ్డి మళ్ళీ పోతే బాల్క సుమన్. ఏంటి అని అంటే రాజకీయం ఎట్లుంటాయంటే కట్టుకున్న పెళ్ళం కూడా చెప్పదు ఎవరికి ఓటేసినామని. కానీ ఈ బాల్క సుమన్ అధికారులు కనబడట్లేదు, ఎవరు కనబడట్లేదు, ఎవరు దొరికితే వాళ్ళ ఇష్టం ఉన్నట్టు కొడుతున్నాడు. ఈ పాడి కౌశిక్ రెడ్డి ఏమో ఇష్టం ఉన్నట్టు అధికారుల మీద మాట్లాడతాడు, అరే తురే ఏమేమో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అని అంటే వీళ్ళు గతంలో ఏమన్నా పీకుంటే ఈ రోజు ఓట్లు మీకు పడుతుండే, మీరు ఏం పీకలేదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఇళ్లలో వండుకోమని ఒక మంచి సలహా ఇచ్చారు. కానీ మీరు ప్రజల మీద రివెంజ్ కూడా వస్తున్నారు. ప్రజలకే తిక్కలేసింది అనుకో మీ సంగతి చెప్తారు. వాస్తవంగా చెప్తున్నా, ప్రజలకే తిక్కలేసింది అనుకో మీ సంగతి చెప్తారు. మీ ఒక రౌడీజం అనేది మీరు మనిషి ఇళ్లలో పెట్టుకోండి, తెలంగాణ ప్రజల మీద చూపించకండి. కేటీఆర్ గారు నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజల మీద మీ ఒక రౌడీజం చూపిస్తాం. మీరు అనవసరంగా మా ఊళ్ళను జైలుకు పంపుతారు, మీరు కోర్టు నుంచి మీరు కావాల్సుకొని మమ్మల్ని అజ్జెత్తాలనంటే తెలంగాణ ప్రజలు ఎర్రోలు కాదు. మీరు చేసిన మంచి పని ఉన్నది, చెడ్డ పనులు ఎన్ని ఉన్నాయో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళే మిమ్మల్ని గిరిమ దాకా తెచ్చుకోకండి కేటీఆర్ గారు. నేను వాస్తవంగా చెప్తున్నా, మీ ఒక రౌడీజాన్ని మీ ఇళ్లలోనే పెట్టుకోండి, మీ ఇళ్లలో మీ ఫ్యామిలీ మెంబర్స్ పైన చూపించుకోండి, కానీ తెలంగాణ ప్రజల మీద చూపియకండి. తెలంగాణ ప్రజలకు గనక తిక్కలేసింది అనుకో, మొన్న గెలిమినట్టు చెప్పులు రాళ్ళు ఇస్రాయిల్ కదా, ఈసారి కూడా ఖచ్చితంగా గెలుపుతారు. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి.